హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే ఆలూ చిప్స్ని అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ఇక్కడ ఆలూ చిప్స్ కోసం నేను 3 మీడియం సైజులో ఉన్న కొత్త ఆలుగడ్డల్ని తీసుకున్నానండి. కొత్త ఆలుగడ్డల్ని వాడటం వల్ల చిప్స్ అనేవి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఆలుగడ్డ పైన ఉండే తొక్కను తీసివేసుకోవాలి. అలాగే మిగతా ఆలుగడ్డల మీద తొక్కను కూడా తీసివేసుకొని వాటర్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఆలూ చిప్స్ కోసం ఆలూని స్లైసెస్ లాగా తయారు చేసుకోవాలండి. దీనికోసం ఒక ఆలూ స్లైసర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆలూని స్లైసెస్ లాగా తయారు చేసుకోవాలండి. ఆలూ చిప్స్ కోసం ఆలూ స్లైసర్ని ఉపయోగించటం వల్ల ఆలూ చిప్స్ అన్నీ కూడా ఒకే మందంలో ఉంటాయండి. అలాగే ఫ్రై చేసినప్పుడు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్న 3 ఆలుగడ్డల్ని కూడా ఈ విధంగా స్లైసెస్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలూ స్లైసెస్ని వాటర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. వైట్ వాటర్ పోయి వాటర్ క్లియర్గా వచ్చే వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఈ విధంగా కడగటం వల్ల వాటిలోని ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోయి మనం స్లైసెస్ని ఫ్రై చేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఈ విధంగా కడిగిన ఆలూ స్లైసెస్ని ఒక స్ట్రైనర్లో వేసి లేదంటే ఒక క్లాత్ మీద వేసి ఎక్స్ట్రా వాటర్ లేకుండా ఆరనివ్వాలండి. ఈ విధంగా చేయటం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువగా చిటపటలాడకుండా ఉంటాయి. చూడండి, ఇవి తడి ఆరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆలూ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఆలూ స్లైసెస్ని వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి నీటి బుడగలన్నీ తగ్గి క్రిస్పీగా ఫ్రై అయ్యి పైకి తేలాయండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా ఆలూ స్లైసెస్ని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. కొత్త ఆలుగడ్డలని వాడటం వల్ల ఆలూ చిప్స్ అనేవి లైట్ కలర్లోనే క్రిస్పీగా ఉంటాయండి. రంగు మారి మెత్తగా అస్సలు ఉండవండి. ఇదే విధంగా మిగతా ఆలూ స్లైసెస్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కారంని ఒక బౌల్లోకి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ ఉప్పు కారంని యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఆలూ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రోజుల తరబడి క్రిస్పీగా ఉంటాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇక్కడ 2 కొత్త ఆలుగడ్డల్ని తీసుకొని పైన ఉండే తొక్క తీసివేసుకొని శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ముందుగా కొద్దిగా మందపాటి స్లైసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత నిలువుగా కట్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేయాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వాటర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ క్లియర్గా వచ్చే వరకు కడగాలండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి. లేదంటే ఒక క్లాత్ మీద తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి. వాటర్ స్ట్రెయిన్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేడెక్కిన నూనెలో యాడ్ చేసుకొని నూనె హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత కదుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. వీటిని ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకోవాలండి. ఇలా తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ముందుగా తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని పైనుంచి యాడ్ చేసుకుంటూ బాగా కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయాయండి. వీటిని టమాటో సాస్ లేదా టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.